అన్నీ అనుకూలిస్తే అధికార పీఠంపై కూర్చోవడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మలుచుకుంటూ అధికార పీఠాన్ని అధిష్ఠించగలగడమే అసలైన విజయం అని కూడా చెప్తా ఉంటారు పెద్దలు. ఇక ఓటములను అవమానాలను ఎదుర్కొంటూ అధికార మంత్రదండాన్ని అందుకోవడం ఆషామాషి విషయం కూడా కాదు. అన్నిటినీ అధిగమించి లక్ష్యాన్ని చేరుకోన్నవాడే సరైన విజేత. అలా లక్ష్య ఛేదన చేసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇక ఆయన మొదటిసారి 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అది జరిగి నేటికి ముచ్చటగా 3 దశాబ్దాలు పూర్తయింది. అవును, నిజం, 30 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భం ఇది. ఇప్పుడు కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిగా కూడా ఆయనే కొనసాగుతున్నారు. మధ్యలో ఆటుపోట్లు అవన్నీ కూడా. ఇక ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో సంచలనాలు కూడా జరిగాయి. నాటి హైటెక్ సిటీ నుంచి నేటి స్వర్ణాంధ్ర విజన్ 2047 వరకు చేపట్టిన ప్రతి ప్రాజెక్టు ఆయన ముందు చూపుకు దర్పణాలే అని కూడా చాలామంది కూడా చెప్తా ఉంటారు. ఇక సంక్షోభాలకు ఎదురీది అవకాశాలను అందిపుచ్చుకొని రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగడం ఆయన నైజం అని కూడా చెప్తారు ఆయన గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా. ఇక ఓటమిలు ఎదురైన మొక్కవోని ధైర్యంతో ప్రతిసారి మరింతగా బలాన్ని కూడగట్టుకొని పైకి లేవడం ఆయనకే చెల్లింది అని కూడా చెప్తా ఉంటారు. ఇక 30 సంవత్సరాలు అంటే గతంలో అంటే ఈ రోజుకి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంలో ఆయన గురించి చాలా విషయాలు తెలిసినటువంటి వ్యక్తి మరెవరు కారు, అంకంరావు గారు. వారు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, వారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఇంకా చాలా తెలియని విషయాలు కూడా, అంటే ప్రజలకు ఇంకా తెలియని విషయాలు ఎన్నో కూడా వీరికి కూడా తెలుసు, ఇంకా చాలా మందికి కూడా తెలుసు. వీరికి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మనం పంచుకునే ప్రయత్నం చేద్దాం, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్. నేటికి అంటే 95లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు.